హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీ స్టడీస్. ఈ వీడియోలో నేను సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్కు సంబంధించిన మెథడాలజీ బిట్స్ అయితే చెప్పబోతున్నానండి. ఏ టాపిక్ మీద అంటే అనిహిత విజ్ఞాన శాస్త్ర విద్య అనే టాపిక్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ మెథడాలజీ బిట్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్, ఏ రకమైన నియమ నిబంధనలు సైన్స్ పై అవగాహన ఏర్పరిచి శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేయడానికి పాటించే పద్ధతులు ఏవి అంటే అనిహిత విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలు. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, వైజ్ఞానిక సంఘాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, మ్యూజియాలు, సైన్స్ కమ్యూనిటీ సెంటర్లు, సైన్స్ ఫెయిర్స్ల ద్వారా అందించే విజ్ఞాన శాస్త్ర విద్య ఏది అంటే అనిహిత విజ్ఞాన శాస్త్ర విద్య. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వైజ్ఞానిక సంఘాలు ఏ రంగాలను ప్రభావితం చేస్తాయి అంటే జ్ఞాన, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగించే ప్రక్రియలు అని తెలిపిన వారు ఎవరు అంటే కొటారి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది వైజ్ఞానిక సంఘ లక్ష్యం కాదు అంటే అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్మడం ఇది వైజ్ఞానిక సంఘ లక్ష్యం కాదు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సాధారణ సంఘాలు, ప్రత్యేక అభివృద్ధి సంఘాలు అనేవి ఏ సంఘంలో రకాలు అంటే వైజ్ఞానిక సంఘంలో రకాలు. నెక్స్ట్ సెవెంత్ వన్, ఫోటోగ్రాఫర్ క్లబ్ ఏ రకమైన సంఘం అంటే ప్రత్యేక అభిరుచి సంఘం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, పాఠశాలలో వైజ్ఞానిక సంఘానికి మార్గదర్శి లేదా ప్రతిపాదకుడిగా వ్యవహరించాల్సిన వారు ఎవరు అంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, క్రింది వాటిలో వైజ్ఞానిక సంఘం ఏర్పాటుకు పరిగణలోకి తీసుకోని అంశం ఏది అంటే ప్రభుత్వ గుర్తింపు. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎన్సిఈఆర్టీ సూచనల ప్రకారం వైజ్ఞానిక సంఘంలో ప్రధానోపాధ్యాయుని పాత్ర ఏంటి అంటే పోషకుడు. నెక్స్ట్ 11th క్వశ్చన్, సంఘం ఉద్దేశాలను, సంఘ కార్యక్రమాలను, ప్రదర్శనలు, వైజ్ఞానిక నాటకాల గురించి పరిసర సమాజానికి తెలియజేసే వైజ్ఞానిక సంఘ నిర్వాహక కమిటీ వ్యక్తి ఎవరు అంటే ప్రచారాధికారి. నెక్స్ట్ 12th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది వైజ్ఞానిక సంఘ కార్యక్రమం కాదు అంటే మాక్ పార్లమెంట్ నిర్వహణ. నెక్స్ట్ 13th క్వశ్చన్, విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు, తగిన నైపుణ్యాలు పెంపొందించి వారు భావి శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఏటా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు ఎవరు అంటే ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ 14th క్వశ్చన్, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎవరి ఆర్థిక సహాయంతో జరుగుతాయి అంటే ఎన్సిఈఆర్టీ, ఎస్సిఈఆర్టీ. నెక్స్ట్ 15th క్వశ్చన్, జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన కమిటీ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే డిఈఓ. నెక్స్ట్ 16th క్వశ్చన్, లైబ్రరీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అంటే గ్రీకు భాష నుంచి వచ్చింది. నెక్స్ట్ 17th క్వశ్చన్, లైబర్ అనే మాటకు అర్థం ఏమిటి అంటే పుస్తకం. నెక్స్ట్ 18th క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్, వేటి నిర్వహణలో ఇండెక్స్ కార్డ్ క్యాటలాగ్లను తప్పనిసరిగా ఏర్పరచాలి అంటే సైన్స్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ 20 క్వశ్చన్, ప్రతి పాఠశాలలో ప్రత్యేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ఉండాలి అని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే థర్డ్ వన్, ఆల్ ఇండియా సైన్స్
సెమినార్. నెక్స్ట్ 21 క్వెషన్. హైదరాబాద్‌లోని ప్లానిటోరియం పేరు ఏంటి? అంటే బిర్లా. నెక్స్ట్ 22 క్వెషన్. విక్రమ్ సారాభాయ్ సమాజ విజ్ఞాన కేంద్రాన్ని 1966లో ఎక్కడ ప్రారంభించారు? అంటే అహ్మదాబాద్. నెక్స్ట్ 23rd క్వెషన్. అంతర్జాతీయ సైన్స్ మ్యూజియాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్వహిస్తుంది? అంటే కోల్కతాలో నిర్వహిస్తుంది. ఇవండి అనిత విద్యకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మెథడాలజీ బిట్స్. అది సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.